కరెక్ట్గా 2 ఇయర్స్ బ్యాక్ ఎంఐ 10T అని 10T ప్రోను ఒక 2 మొబైల్స్ లాంచ్ అయ్యాయి. సో అది ఆ రోజు 34,000 నుంచి 40,000 ప్రైస్ బ్రాకెట్లో లాంచ్ చేశారు. 35,000 నుంచి 40,000 ప్రైస్ బ్రాకెట్లో. అది మనకి 144 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్సీడీ ఏ గ్రేడ్ డిస్ప్లేతో వచ్చిన ఫోను. సో ఒక ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఇవ్వడం వల్ల ఆ ఫోన్ అయితే అందరూ చాలా నీట్గా స్ప్రెడ్ చేశారు. ఈవెన్ రివ్యూస్ కూడా ఏమీ ఇవ్వలేదు దానికి, ఎందుకంటే అది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే 40,000 దగ్గర ఎవరు కొన్నారు. కానీ సీరియస్ చెప్తున్నాను, ఆ ఫోన్ నేను వాడాను, చూస్తున్న మీరు అందరూ వాడారు. ఎంత మంచి కెమెరా ఉంటుందంటే దాంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది ఎంఐ 10Tకి అయితే. కానీ సోనీ IMX 682 సెన్సార్ పనితనం మాత్రం సించారేసింది. స్టిల్ నా దగ్గర ఈ రోజుకి కూడా ఆ ఫొటోస్ నేను ఇప్పటికి కూడా చూసుకుంటాను. అంత మంచి కెమెరా నాకు మళ్ళీ దొరకలేదు, ఈవెన్ షామీలో కానీ శాంసంగ్లోనే. సో ఎక్సలెంట్ సెన్సార్ అది. దాంట్లో అల్ట్రా వైడ్ ఫ్రంట్ బ్యాక్ అన్ని సెన్సర్స్ బాగుంటాయి. ఫోన్ ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఒకే ఒక్క నెగిటివ్, దానికి ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు, దాన్ని కూలగొట్టేశారనమాట. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఏంటంటే ఆ రోజు నేను దాన్ని ధైర్యం చేసుకున్నాను కాబట్టి నేను డిఎస్ఎల్ఆర్ రీప్లేస్ చేస్తూ ఎన్నో వీడియోస్ అంతా షూట్ చేయగలను అవుట్డోర్లో. అదే విధంగా ఈరోజు హానర్ 90. సో ఇది మనకి 37,000 దగ్గర ప్రైస్ లాంచ్ చేసిన మొబైలు. దీని యొక్క ప్రైజే దీని యొక్క నెగిటివ్ అయి కూర్చుంది. అలాగే వాల్నట్ మొబైల్ కూడా రివ్యూలు ఇచ్చి అక్కడ దీన్ని పంపమంచారు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఈ సేల్లో కేవలం 20,000 రూపాయలకి మీ చేతికి వచ్చిన మొబైల్ అనమాట ఇది. నేను కూడా ఇది 12GB 512GB వర్షన్ కొన్నాను. 21,000 చిల్లర 700కి అయితే చేతికి వచ్చిందనమాట. ఈ ప్రైస్ దగ్గర ఈ మొబైల్ కొనొచ్చా లేదా, అసలు ఈ మొబైల్ ఎలా ఉంది, సో నా ఫస్ట్ దీని ఇంప్రెషన్ ఏంటి, దీని కెమెరాస్ గురించి ఒక్క దాంట్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అది ఎలా వర్క్ అవుతుందని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే మళ్ళీ ప్రైస్ డ్రాప్ వస్తే ఈ మొబైల్ కొనొచ్చు లేదో కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చేస్తే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. డోంట్ మిస్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక హెచ్చరిక ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ ఈ డీల్ మనం ఫస్ట్ పోస్ట్ చేయడం జరిగింది. చాలా వరకు అయితే పర్చేస్ చేశారు. తర్వాత డీల్ అయిపోయాక నాకు ఫోన్ చేసి అన్న డీల్ అయిపోయిందని గగ్గోలు పెట్టారు. డోంట్ మిస్. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా బెస్ట్ డీల్స్ బై శివ ఇన్ఫో టీవీ అని కొట్టండి, మన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, అక్కడ ఉండండి. ఖచ్చితంగా మీకు వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే వస్తాయి. మరి ఏమాత్రం చేయకుండా దీని యొక్క దాంట్లో నాకు ఏం నచ్చలేదు చెప్పేస్తాను వచ్చి. సో గైస్, ఇది వచ్చేసి నేను ఒక 2 days బ్యాక్ అంటే సేల్ స్టార్ట్ అయిన నెక్స్ట్ రోజు పెట్టాను. నాకు కరెక్ట్గా దీని ప్రైస్ వచ్చేసి 20,000 సంథింగ్ చిల్లర పడ్డది. నేను టెలిగ్రామ్ ఛానల్లో దీని ప్రైస్ కూడా పోస్ట్ చేశాను. సో ఆ ప్రైస్ దగ్గర నేను చాలా డౌట్స్ పడ్డాను అనమాట, ఎందుకంటే దీనికి ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ కన్నా నెగిటివ్ రివ్యూస్ ఉంది. పాజిటివ్ రివ్యూస్ ఎవరు ఇచ్చారంటే విషయం తెలిసిన వాళ్ళు, ఫోన్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. అట్ దట్ ఓవర్ ప్రైస్ మైండ్లో పెట్టుకుని రివ్యూ చేసిన వాళ్ళంతా కూడా దీనికి నెగిటివ్ రివ్యూ ఇచ్చారు. ఎనీవే, సో ఫస్ట్ దీంట్లో సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ దీంట్లో ప్రో అని నాకు చెప్పాలనిపిస్తే మాత్రం దీని డిస్ప్లే గాయస్. నిజంగా ఒక హానర్ నుంచి ఇటువంటి డిస్ప్లే నేను అసలు ఐఎమ్ అమేజింగ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 20,000 దగ్గర దీన్ని బీట్ చేసి డిస్ప్లే, 20 కాదు 30,000 దగ్గర కూడా దీన్ని బీట్ చేసి డిస్ప్లే అయితే లేదు. దీంట్లో ఆటో డిమింగ్ టెక్నాలజీ ఉంది 3780 హెడ్జ్ వరకు. అండ్ సీరియస్లీ దీన్ని ఎంతసేపు చేసినా సరే కంటికి స్ట్రైన్ అయితే లేదు. నా దగ్గరకు వచ్చి ఒక్కరోజు అయింది, ఆల్మోస్ట్ 9 hours దీని మీద కూర్చున్నాను. సో ఎక్సలెంట్గా ఉంది దీని డిస్ప్లే అయితే, ఫిదా అయిపోయాను. అండ్ ఈ డిస్ప్లే వీడియోగ్రఫీ ఎలా సపోర్ట్ చేస్తున్నట్టు, వీడియోస్ చూసేటప్పుడు ఎలా ఉందని మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు. వీడియోస్ చూసేటప్పుడు మీకు సుపీరియర్ డిస్ప్లే అయితే అవ్వకపోవచ్చు, కానీ మంచి కలర్ గేమౌంట్ అయితే బాగుంది, అంతా బాగుంది. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. 20,000 to 30,000 ప్రైస్ బ్రాకెట్ వచ్చి డిస్ప్లేస్ని ఈజీగా బీట్ చేస్తుంది. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మరీ మీరు ఏదైతే హై కాంట్రాస్ట్ శాంసంగ్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, ఆ డిస్ప్లేస్తో కంపేర్ చేసుకోవద్దు. ఈ డిస్ప్లేలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే టచ్ సెన్సిటివిటీ చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చిన ఏదైతే వీళ్ళు ఓఎస్ ఇచ్చినారో, వీళ్ళ యొక్క ఓన్ స్కిన్ మ్యాజిక్ ఓఎస్, అది కూడా మనకి చాలా బాగా వెల్ ఆప్టిమైజ్ చేస్తారు. అందువల్ల ఏంటంటే డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది, టచ్ చేసిన ప్రతిసారి మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. అది నాకు ఫస్ట్ బాగా నచ్చింది. ఇక వీడియోస్ కూడా నేను చాలా వరకు దీంట్లో చూసిన వీడియోస్ అన్నీ కూడా ఐఫీస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ డిస్ప్లే డైలీ డే టు డే లైఫ్లో వాడే వాళ్ళకైతే బాగుంటుంది. అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సో డిస్ప్లేకి అయితే నేను 10 out of 10 ఇస్తాను. ఎక్సలెంట్. 20,000 దగ్గర అయితే మాత్రం ఇక నేను డిస్ప్లే గురించి ఎవడు ఏ కాని చెప్పినా సరే ఆడికి అసలు ఏం తెలియదని అర్థం అనమాట. ఇక నెక్స్ట్ దీంట్లో బిగ్గెస్ట్ ప్రో నాకు నెక్స్ట్ అనిపించింది కెమెరా. సో కెమెరా మాత్రం సీరియస్ చెప్తున్నాను, ఏంటి భయ్య ఒక్క దాంట్లో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వీళ్ళు ఎలా మేనేజ్ చేశారు కెమెరాస్ అనుకున్నా. ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్, అల్ట్రా వైడ్ క్యామ్, 3 క్యామ్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఏదైతే బ్యాక్ ఇచ్చిన 1200 MP సెన్సార్ కావచ్చు, అలాగే అల్ట్రా వైడ్ 12 MP సెన్సార్ కావచ్చు, ఫ్రంట్ ఇచ్చిన 50 MP సెన్సార్ కావచ్చు. ఈ 3 సెన్సార్స్ మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఎట్ ఎ టైం 3 కెమెరాస్ షిఫ్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ కూల్ ఫీచర్. ఓన్లీ శాంసంగ్లో మాత్రం ఈ ఫీచర్ లభిస్తుంది. సో ఆ ఫీచర్ దీంట్లో ఉంది. సో 3 కెమెరాస్లో 4K 30 FPS దగ్గర కూడా వీడియో ఫుటేజ్ స్టేబుల్ ఉంది. ఈవెన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్న కెమెరా పోటీ పడేలాగైతే దీని స్టెబిలైజేషన్ అయితే ఉంది. సో కావాలంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే గూగుల్ పిక్సెల్ 7a దీనికి కంపేర్ చేసి వీడియోస్ కొన్ని ఉన్నాయి. ఇదే విన్ అయిందంటే అర్థం చేసుకోండి. సో దట్ ఈస్ కూల్ థింగ్. నాకైతే
దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అవసరం లేదనిపించింది. ఈవెన్ ఫొటోస్ తీసేటప్పుడు కూడా ఒక నైట్ టైం ఏదో లో లైట్లో షేక్ అవుతుంది కానీ సో ఎక్కడ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. 100% ఇది కెమెరా మాత్రం సించ్ ఆరేసింది. ఎస్పెషల్లీ ఫ్రంట్ కెమెరా మీరు బ్లాక్ చేయాలనుకున్నా కూడా ఫోటో సెల్ఫీస్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. సో నాకైతే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్రంట్ కెమెరా చూసాను అనిపిస్తుంది. అలాగే బ్యాక్ కెమెరా విషయానికి వస్తే మెయిన్ సెన్సర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అలాగే దీంట్లో హెచ్డిఆర్ వీడియో ఉంది. హెచ్డిఆర్ వీడియో మాత్రం రియల్లీ సూపర్ గాయస్, సీరియస్ చెప్తున్నాను. హెచ్డిఆర్ వీడియో మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఎవ్రీ ఆస్పెక్ట్ నన్ను కెమెరాలో సాటిస్ఫాక్షన్, లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ కాదు, కెమెరాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇదంతా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అయితే అవుతుంది అనమాట. నేను కెమెరా ఆప్షన్స్ ఇవన్నీ కూడా నేను సపరేట్గా ఒక 5 minutes వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నన్ను ట్రస్ట్ మీ. సో కెమెరా మాత్రం ఎక్సలెంట్, దీంట్లో ఎవరైనా చెప్పినా నమ్మొద్దు. కాకపోతే కొంచెం హెచ్డిఆర్ ఏదైతే ఉందో అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అదంతా కొంచెం అప్పుడప్పుడు మిస్ అవుతుంది. ఏ ఆప్షన్ ఆఫ్ చేసుకుంటే మాత్రం మంచి కెమెరా కాదు, తోపు కెమెరా. 20 to 25K బడ్జెట్లో తోపు కెమెరా. ఈవెన్ ఏ షామీ ఫోన్, OnePlus ఫోన్ ఏది కూడా దీన్ని అసలు బీట్ చేయలేదు. అంత బాగుంది. సచ్ ఏ బ్యూటిఫుల్ కెమెరా ప్రాసెసింగ్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఫోన్లో ఇది చాలామంది అర్థం చేసుకోలేకున్నారు. వాళ్ళని మనం ఏం చేయాలి, ఆ మూర్ఖులను అలాగే వదిలేయండి. సో డిస్ప్లే కెమెరా మాత్రం నేను పెట్టిన 20,000కి ఫుల్లీ సాటిస్ఫైడ్, ఫుల్ మీల్స్ అనమాట. ఇక నెక్స్ట్ నాకు నచ్చింది, ఇది 7.5 స్లిమ్ అల్ట్రా స్లిమ్ బాడీతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో ఫోను మనకి 180 grams లైట్ వెయిట్తో వస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మాత్రం చాలా బాగుంది. అలాగే దీనికి ఫుల్ 4 sides క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఇవ్వడం వల్ల సో మనకి డిస్ప్లే ఎలా మనం పట్టుకున్నప్పుడు ఫోను రిచ్ లుక్ ఉందన్నమాట. ఒక కాస్ట్లీ ఫోన్ అప్పుడు సామ్సంగ్లో అప్పుడు S series వచ్చేది కదా, ఎడ్జ్ సిరీస్, ఆ ఫీల్ అయితే ఉంది నాకు. సో లైట్ వెయిట్ ఉంది, ఇన్ హ్యాండ్ ఫీల్ చాలా బాగుంది. ఈవెన్ పౌచ్ తీసేసారంటే ఇంకా చాలా లైట్ ఉంటుంది. పౌచ్ తీసేస్తే ఇంకా లైట్ వెయిట్. సో మనకి బిల్డ్ క్వాలిటీ నేనైతే బ్యాక్ ఫ్రంట్ గ్లాసెస్ బిల్లు ఏం వాడారో తెలియదు. సో సెంటర్ ఫ్రేమ్ అయితే పాలికార్బోనేటే, బట్ ఇది స్ట్రాంగెస్ట్ గ్లాస్తో వచ్చింది, టఫ్ అండ్ గ్లాస్తో అయితే వచ్చిందని చెప్తున్నారు. సో బిల్డ్ క్వాలిటీ నేను అంత పెద్ద 25,000 దగ్గర వచ్చే ఫోన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అటు ఇటు ఇలాగే ఉంటాయి బిల్డ్ క్వాలిటీస్. కొన్ని అప్పుడప్పుడు మెటల్ ఫ్రేమ్తో రావచ్చు, బట్ ఇప్పుడు 25,000 దగ్గర ఎవడో కూడా మెటల్ ఫ్రేమ్ ఇవ్వట్లేదని అంత ఈ పాలికార్బోనేట్ అటు ఇటు చేసిస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ నాకు ఓకే 5, 10కి నేను ఒక 7.5 ఇస్తాను. సో నాకైతే ఇదైతే వెయిట్లెస్ ఏదైతే ఉందో వెయిట్లెస్ ఇచ్చారో, అలాగే 6.67 inches డిస్ప్లే ఉన్నా కూడా ఇదంత పెద్ద ఫోన్ అనిపించట్లా, బల్కీ అనిపించట్లా, సింగిల్ హ్యాండ్తో ఫిట్ అయిపోతుంది. సో ఐఎమ్ వెరీ సాటిస్ఫై విత్ దిస్ బిల్డ్ క్వాలిటీ ఆల్సో. అండ్ ఇంకా ఎస్పెషల్లీ కెమెరా బంప్ గురించి చెప్పాలంటే, ఈ కెమెరా బంప్స్ నేను అంత పెద్ద లైక్ చేయను, ఈ పెద్ద కెమెరా బంప్స్. బట్ దీనికి మంచి పౌచ్ దొరికితే బాగుంటుంది. ఈ కెమెరా బంప్స్ కవర్ అయ్యేది, లేకపోతే గీతలు పడతాయి. ఇది కొంచెం నాకు కాన్ అనిపించింది ఈ కెమెరా స్టైల్స్, బట్ యూనిక్ స్టైల్ అని చెప్పొచ్చు అది. ఇక నెక్స్ట్ దీంట్లో నాకు నచ్చిందని చెప్పను కానీ, సో బ్యాటరీ పరంగా చూస్తే యావరేజ్ అనే చెప్తాను. ఎందుకంటే దీంట్లో 5000 mAh బ్యాటరీ వచ్చింది. బట్ అయినప్పటికి కూడా ఇది అంత హీట్ అయితే అవ్వట్లేదు. సీరియస్గా నాకు ఈ 1 dayలో ఛార్జింగ్ ఏ ఛార్జర్తో పెట్టినా నాకు హీట్ అవ్వలేదు. నాకేం నో ప్రాబ్లం. బట్ 1 day లాస్ట్ అవుతుంది, అంటే 5 to 6 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఇంకొక 1 hour కూడా రావాలి. బట్ ఎందుకో కొంచెం ఆప్టిమైజేషన్ ఇష్యూస్ అనుకుంటాను. సో మ్యాజిక్ OS 7.1.2 అప్డేట్ కూడా వచ్చింది. బట్ ఆఫ్టర్ దట్ చెక్ చేస్తాను. అలాగే దీంట్లో ఛార్జర్ అయితే ఎవరు ఛార్జర్ మీద సపరేట్గా బై చేయాలి. దీనికైతే అఫిషియల్ ఛార్జర్ అయితే లేదు. 30 watt థర్డ్ పార్టీ ఛార్జర్ ఉంది. సో అది మీ ఇష్టం. నేను నా దగ్గర షామీ 33 wattతో పెట్టాను. అలాగే ఇంకొకటి టెక్నో 44 watt ఛార్జర్తో పెట్టాను. ఈ రెండింటితో పెట్టినా కూడా నాకేం ప్రాబ్లం, హీటింగ్ ఇష్యూ ఏం రాలేదు. బట్ షామీతో పెట్టినప్పుడు ఫాస్ట్ ఎక్కింది, కానీ టెక్నో ఛార్జర్తో పెట్టినప్పుడు 44 wattతో ఇట్ టేక్ 2 hours టైం టు ఫుల్ ఛార్జ్ అనమాట. సో కాబట్టి హీట్ అయితే అవ్వట్లేదు. దీంట్లో ఏ ఛార్జింగ్ మేనేజ్మెంట్ ఇవ్వడం వల్ల హీట్ అయితే అవ్వట్లేదు. దట్ ఈస్ కూల్ థింగ్. అండ్ ఇక నాకు అనిపించింది, ఇవి నాకు బాగా నచ్చాయి. సో సీరియస్ చెప్తున్నాను. బట్ నాకు నచ్చింది ప్రాసెసర్ గురించి మాట్లాడుతున్నారు. సో కాన్ అని చెప్పేసి 7 Gen 1 ప్రాసెసర్. దీనికి ఏదో సపరేట్ ఎగ్జల్ ప్రాసెసర్ అని ఏదో పేరు పెట్టున్నారు. సో దీనికి Antutu వచ్చి 6.8 lakhs వరకు అయితే వచ్చింది. ప్రాసెసర్ యావరేజ్, అబవ్ యావరేజ్ ఈ మధ్యలో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది 2020-21లో తీసుకురావాల్సిన ప్రాసెసర్ 2023లో తీసుకొచ్చారు, 2024. అండ్ మీరు అనుకోవచ్చు ఈ ప్రాసెసర్తో స్లో అవుతుందా ఫోను అంటే మాత్రం గైస్ ఈ రోజుట్లో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఈవెన్ గేమింగ్ దగ్గర వెనకబడొచ్చేమో కానీ ఈ ప్రాసెసర్ డే టు డే టాస్క్ కానీ మీరు కంటిన్యూస్గా వాడుతున్న ర్యామ్ మేనేజ్మెంట్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ స్నాప్డ్రాగన్ 7 series ప్రాసెసర్ అండ్ 8 series ప్రాసెసర్తో ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది, డే టు డే టాస్క్ బాగుంది, యాప్ టు యాప్ స్విచ్చింగ్ బాగుంది. సో మనకి ఫ్లూయిడ్గా ఉంది, మనకి ఇది చాలా ఫ్రీగా ఉంది. గ్లిచెస్ కానీ ఏం లేవు, అండ్ స్ట్రక్ అవ్వడం కానీ ఏం లేదు, చాలా ఫ్రీగా ఉంది. అండ్ నేను హై ఎండ్ వేరియంట్ 12 GB ర్యామ్లో కొంతమంది సజెస్ట్ చేస్తాను. ఇంకొక 7 GB ర్యామ్ బూస్టర్ వస్తుంది. సో ఓవరాల్గా అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. ప్రాసెసర్ చాలా వరకు స్లో కాదు. మీ దగ్గర 8 Gen 1 ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్, హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ప్రాసెసర్స్. సో అప్ టు 8 Gen 1 వరకు కూడా
వాటితో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అసలు హీట్ అయిన దాఖలాలే కనిపించేది నాకు. కెమెరా నేను ఈ రివ్యూ కోసం నేను ఒక 1 అవర్ వాడాను, 1.5 అవర్ కెమెరా వాడాను. నాకు ఎక్కడ అంత హెవీ హీట్ అనిపించిన దాఖలాలు అయితే లేవు అనమాట. కాబట్టి ఈ ప్రాసెసర్ నేను కొట్టుపడాను. సో డే టు డే టాస్క్ అయితే బాగుంటుంది. ఇక హై ఎండ్ గేమింగ్ అయితే తప్పకుండా మీరు మీడియాటెక్ డైమెన్షన్ 9000 సిరీస్ కానీ లేదా 8 Gen సిరీస్ వెళ్తే మీరు బెటర్ గేమింగ్ అయితే ఉంటుంది. బట్ 20,000 to 25,000 దగ్గర ఈ ప్రాసెసర్ అయితే చల్తా. ఇప్పటికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్, ప్రీమియం ప్రాసెసర్ అని చెప్తాను. అది మాత్రం నేను చెప్పగలను. ఇక మీరు అటు ఇటు మార్క్స్ అనేది నేను పక్కన పెట్టేస్తాను. నేనైతే 10కి దీనికి కూడా ప్రాసెసర్ కూడా 7 మార్క్స్ అయితే ఇస్తాను అనమాట. ఇక ఓవరాల్గా ఈ హానర్ సర్వీస్ సెంటర్స్ గురించి ఒకటైతే నేను మాట్లాడాలి అండ్ అప్డేట్స్ గురించి మాట్లాడాలి. హానర్స్ ఇప్పుడు కొత్త బ్రాండ్ అయితే కదా, పాత బ్రాండే. సో వీళ్ళు మల్టీ సర్వీస్ సెంటర్, అంటే ఇప్పుడు రియల్మీ, హానర్, హువావే, తర్వాత OnePlus ఇట్లాంటివన్నీ కూడా ఒక దగ్గర కొలాబరేటివ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది. నోకియా ఇవన్నీ కూడా అలా వీళ్ళకి సర్వీస్ అయితే ఉంది. కాకపోతే నిద్రపోయారనమాట. ఇప్పుడు మేలుకుంటున్నారు. హానర్ 90 రిలీజ్ అయ్యాక ఇప్పుడు అందరూ మేలుకుంటున్నారు. సర్వీస్ సెంటర్స్ అయితే మీకు ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇది ఎంత లాంగ్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ సిరీస్ ఫోన్స్ తీసుకొస్తే ఈ ఫోన్ మీరు కొన్నా కూడా నో ప్రాబ్లం. హానర్ మళ్ళీ ఇండియాలోకి రిటర్న్ అయింది కాబట్టి మీరు సస్టైన్ అవుతారు. బట్ ఈ హానర్ 90తో కనుక వెనక్కి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ ఇవి ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు కష్టపడాలి. ఖచ్చితంగా హానర్ 90 Pro కూడా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ రన్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ సెక్యూరిటీ అండ్ వర్షన్ అప్గ్రేడ్స్ అయితే ఇది Android 13తో వచ్చినాయి. ఇప్పుడు ఇలా మ్యాజిక్ OS 7 something అయితే రన్ అవుతుంది. అండ్ అప్డేట్స్ అండ్ ఒక వర్షన్ అప్డేట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక 1.5 years to 2 years సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది 3 monthsకి ఒకసారి క్వార్టర్లీ సెక్యూరిటీ ప్యాచెస్ రావచ్చు. కొంచెం అప్డేట్స్లో వీళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు. బికాస్ ఇప్పుడు కొత్తగా ఎంట్రీ అవుతున్నారు కదా, వీళ్ళకి తర్వాత సిరీసెస్ లాంచ్ అయ్యాయంటే మాత్రం వీళ్ళు కూడా షైన్ అయ్యే అవకాశం అవుతుంది. సో ఇవి రెండే నాకు దీంట్లో కొంచెం కొన్ని ముందు ఆలోచించాల్సిన విషయాలు అనిపించింది, ఆలోచించాను. బట్ ఆఫ్టర్ దాట్ చేతికి వచ్చాక నేను పెట్టిన డబ్బులకి పైసా అవసరం. ఎవడైనా ఈ ఫోన్ బాగలేదంటే మాత్రం ఆడొక వేస్ట్ ఫీల్ అని అర్థం. అట్ ద 25,000 బిలో ఈ ఫోన్ బాగలేదంటే మాత్రం ఆడ మాట్లాడుతున్నమాట ఆడు వేస్ట్ ఫీల్. ఖచ్చితంగా కొనుక్కోండి. అసలు కెమెరాస్ అయితే ఫిదా అయిపోతారు. డిస్ప్లే కెమెరాకి అయితే మీరు పెట్టిన డబ్బులకి న్యాయం జరిగిపోయినట్టే. ఇదిగే హానర్ 90 మీద సో నా 1 day ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాక నా 1 day నాకు ఏమనిపించింది ఏంటి అనేది మీకు పక్కాగా చెప్పేస్తాను. వీడియో కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది. దిస్ ఈస్ ఫర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయ్స్.